ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ 10వ తేదీన తులారాశి వారికి ఇలాంటి గ్రహంతో మీకు అదృష్టం అనేది ఈ విధంగా రాబోతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇలాంటి అదృష్టం విపరీతంగా రావడంతో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి ఆ గ్రహం ఏమిటి, ఏ విధమైన పరిస్థితుల్లో ఎలాంటి పరిహారాలు ఉంటే వీరికి అదృష్టం అనేది ఉంటుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ఏ విషయంలో వీరికి విజయం సాధిస్తారు అనేవి తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు ఎలాంటి సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం మార్గం చూపబడును. కాబట్టి మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఇక తులారాశి వారి ప్రేమ, అందం, సమతుల్యత సహజ లక్షణాలు. శుక్రగ్రహం అధిపతి కావడంతో వీరి ప్రేమలో చాలా ఆకర్షణీయంగా, రొమాంటిక్గా ఉంటారు. తులారాశి వారి ప్రేమ జీవితంలో స్వభావం గురించి కొన్ని తెలుసుకుందాం. ప్రేమకు ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ప్రేమ ఒక కళగా భావిస్తారు. తమ భాగస్వామితో ఎప్పుడూ సంతోషంగా, సమతుల్యతంగా ఉండాలని కోరుకుంటారు. వీరు సహజమైన ఆకర్షణ, మాట తీరు, దౌత్యం కలిగి ఉంటారు. అలాగే ప్రేమను వ్యక్తపరచడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. తమ పార్ట్నర్కి ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటారు. సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ, కుటుంబం విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్పష్టతతో వ్యవహరిస్తారు. ఇది వీరికి చాలా మంచిది. అలాగే వచ్చే 48 గంటల్లో ప్రేమ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు లేదా శుభ పరిమాణాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది ప్రేమలో కూడా వస్తుంది. అదేవిధంగా ప్రేమలో ఉన్నవారు ఎవరిది నిజాయితీ ప్రేమ అనేది కూడా తెలుసుకున్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయరు. సంబంధాలలో సమతుల్యతం, న్యాయం వీరికి చాలా ముఖ్యం. తులారాశి వారికి కుంభరాశి, మేషరాశి వారు చాలా అనుకూలమైన కలిగి ఉంటారు. ప్రేమ, ఆనందం కోసం వీరు ఎక్కువగా కళలు, సంగీతం, శుభ్రతను ఇష్టపడతారు. అలాగే ప్రేమలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే వాటిని తొలగించుకోండి, లేదా అది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారబోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, ఈ రాశి వారికి బుధగ్రహం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు పట్టేందల్లా బంగారమయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఏదైనా సాధించాలనుకుంటే పట్టుదలతో ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండడంతో చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా సాధిస్తారు. గురుబలం వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బుధుడు, గురుడు వలన వీరు చాలా సంతోషంగా ఉంటారు. పోతే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 10 నుండి ఇంట్లో ఒక శుభవార్త అనేది వింటారు. ఆ శుభకార్యం వల్ల వీరు చాలా సంతోషంగా ఉంటారు. సమయంలో మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి. శ్రమ అస్సలు విఫలం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీ చుట్టూ సానుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాతావరణం మీరు ఏది చేసినా అది సక్సెస్ అయ్యేలా చూస్తుంది. కాబట్టి గ్రహాలు కొన్ని విషయాలలో అన్నీ అనుకూలంగా ఉన్నాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈ రోజు నుండి ప్రారంభించండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా పెద్ద పెట్టుబడులకు కూడా ఎలాంటి అవకాశాలు వచ్చినా అస్సలు వదులుకోకండి. 1-2 సార్లు ఆలోచించి పెద్ద పెట్టుబడులకు వెళ్ళండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ముఖ్యంగా జూన్ 11వ తేదీ వరకు
వీరికి చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఈ మధ్యలోనే ఏదైనా ఉద్యోగమైన వ్యాపారమైన ప్రారంభించండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఏదైనా చేయగలుగుతారు. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా విజయం సాధిస్తారు. అప్పులు తీరిపోయే మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. కాబట్టి అప్పులన్నీ తీరిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తులారాశి వ్యక్తి చేయి నుండి అప్పు ఇచ్చినట్లయితే అది రావడం చాలా కష్టం. ఎందుకంటే వీరిది జాలి గుణం కాబట్టి డబ్బు తిరిగి రావడం కష్టం. కాబట్టి మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అగ్రిమెంట్స్ పెట్టుకొని మాత్రమే అప్పు ఇవ్వండి, లేదా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు లేదా ఉన్న ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, మీరు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రోజు నుండి ప్రయత్నించండి, ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. కాబట్టి కలలో కూడా ఊహించని పెను మార్పులు వస్తాయి. తులారాశి వ్యక్తులకు 100% జరిగేది ఇదే. ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా ఈ మధ్యలో ముఖ్యంగా ఏప్రిల్ 10 నుండి మీరు ఊహించని మార్పులు వస్తాయి. అలాగే మీలో మంచితనం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా డబ్బు సంపాదించడం మరింత పెరుగుతుంది. గతంలో ఎన్నో కష్టాలు బాధలు చూశారు, అలాగే ఆర్థిక సమస్యలు చాలా చూశారు. అలాంటి సమయం మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి ఈ రోజు నుండి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఖచ్చితంగా మీరు కుటుంబం కోసం మీకోసం చాలా కష్టపడతారు. డబ్బు బాగా సంపాదించాలని ఆశ ఎక్కువగా పెరుగుతుంది. అలాగే దైవభక్తి కూడా ఎక్కువగా పెరుగుతుంది. తులారాశి వ్యక్తులకు శివుడు మరియు ఆంజనేయుడంటే చాలా భక్తి. కాబట్టి ఆంజనేయ బలం వీరికి ఉంటుంది. శనీశ్వరుడు మార్పు వలన వీరికి జీవితంలో చాలా మార్పు వస్తుంది. అనుకోనటువంటి మార్పు వలన జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు. అలాగే గతంలో ఎవరిని పూర్తిగా నమ్మి మోసపోయారో మళ్ళీ అలాంటి సమయం రాకుండా ఉండడానికి జాగ్రత్త పడతారు. వారం ఉద్యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యంగా చాలా బలంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంట్లో అందరికీ సంతోషంగా ఉండే సమయం ఇది. కాబట్టి కుటుంబంతో చాలా సంతోషంగా సమయం గడపండి. ముఖ్యంగా సాయంకాలం మీ కుటుంబంతో సమయం గడిపారంటే ఇంట్లో వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. పూర్తిగా చెప్పినట్లయితే తులారాశి వ్యక్తులు పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, చిన్న వృత్తుల్లో ఉన్నవారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. వీరి చుట్టూ సానుకూల సమయం ఉండడం వలన వీరు ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు కష్టపడండి, ఖచ్చితంగా భవిష్యత్తులో ఆనందంగా ఉంటారు. మీరు ఏది చేసినా కలిసి రావడంతో ధనలాభం అనేది రెట్టింపు పెరుగుతుంది. పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా సమస్య ఉన్నట్లయితే తొలగించుకోండి. ఇకపోతే కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని విషయాలలో మీరు కోపం తగ్గించుకున్నట్లయితే, మనసు ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే ఏదైనా వచ్చే అవకాశాలు కూడా వస్తాయి.